సారీ రంగా, అంతా నా వల్లనే కదా. రంగా కమల్నే మించిపోయేలా ఉన్నాడే. వీడి యాక్టింగ్ కి ఆవిడ పడిపోతుంది కదా. పిల్ల అయ్యో ఓకే, నవ్వు ఓకే. దెబ్బలు బాగా తాకినాయా? అవును. బిల్లా నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే షూర్. దెబ్బలు తిన్నది నేను, సరేలే హీరో వాడే కదా. మామా నాకు డౌట్ రా, మన ముగ్గురిని ఇలా మేడ పైన కూర్చోబెట్టి వాడొక్కడే వెళ్ళి సంజనాన్ని పికప్ చేస్తాడా ఏంటి? అవును నాకు అదే డౌట్ రా. రే వాడికి అంత టాలెంట్ లేదురా, వాడు బిట్టి సినిమానే 8 సార్లు చూసిన మెంటల్ కాడురా. ఆడిపోయి ఇప్పుడే నీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారా? ఏంట్రా చేతిలో బ్యాగ్ ఊరికి వెళ్తున్నావా? స్వర్గానికి వెళ్లే టైంలో ఊరు గురించి ఎందుకురా? రే ఈ తాడి చెట్టుని పక్కన పెట్టు. అబ్బా నాకు పెళ్ళవబోతుంది కదా, అందుకోసం నేను ఇస్తున్నా బ్యాచిలర్ పార్టీ. మామా వద్దు, రేపు నీకు పెళ్లిరా, మన అందరం బయలుదేరాలి. రే ఇంతవరకు కొన్ని వందల బ్యాచిలర్ పార్టీలకి నేను అటెండ్ అయ్యాను, నేను ఇచ్చే బ్యాచిలర్ పార్టీని వద్దంటారా? ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాం, రెచ్చిపోతున్నా. వాడు చెప్పింది కరెక్టేరా, పార్టీ లేని పెళ్లి, పవన్ కళ్యాణ్ లేని ఫైట్, బాగున్నట్టు చరిత్రలో లేదు. కరెక్ట్. అవునరా, పోయిరా పోయిరా త్వరగా. ఓం శివమయం అంతా శివమయం. నా ఫ్రెండ్ రా, నా ఫ్రెండ్. స్వామి నువ్వు చైనాలో ఉండాలి కదా, ఎక్కడ ఉన్నావేంటి? అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న నన్ను ఇలా చెడగొట్టారే మానవ భ్రష్టులారా. మళ్ళీ నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగా ఇత్తు, నేను రోమియోగా మారిన దిల్లగా. పెళ్లి డాన్స్ ఆడుతున్నారా? పుట్టుకొచ్చేసాగా ముందు జిప్పెట్టుకోరా. అయ్యో 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 యు హావ్ అరెస్ట్ వారెంట్. యార్ హత్ర అడుగుతున్నావు అరెస్ట్ వారెంట్? ఏక్తా టైగర్ అల్లా, ఇక్కడ యంగ్ టైగర్ తుంబా క్లెవర్ బలరాం నాయుడు. నన్ను నా బౌండరీలో ఆట ఆడిస్తారా? బారా is the black sheep hitting my friends? yes sir. Good. Stupid fellow. సార్ మీరు ఎందుకు కొడుతున్నారో అర్థమే కావట్లేదు సార్. అది గుంటూరోళ్ళ మీరు? గుంటూరోళ్ళ. మీరెంత కారం తింటే మాత్రం, ఎంత పొగరుంటే మాత్రం పోలీస్ జీప్ ని ఎత్తుకొచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకుని రాత్రి అంతా గలాటా చేస్తారు? గబ్బర్ సింగ్ లాడీ చార్జ్. సార్ ఆగండి సార్, ఆగండి సార్. నువ్వెవడరా తొక్కగాడివి? పిలవరా మీ ఓనర్ని, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలరా. అయ్యారు రమ్మంటున్నారు రండి. హెడ్ 7 గంటలు పిలుస్తున్నారు. బార్ ఓనర్ రారా బయటికి. ఓనర్ని పిలిస్తే పొట్టోడు వస్తున్నాడు. నేనేరా ఓనర్ని, సింహం, దొర సింహం. సింహం అంటే అడవిలో ఉండాలి, బోల్లో ఉండాలి, జూలో ఉండాలి. ఈ బార్ లో ఎందుకున్నారా? పొరంబ కదవా. మా అయ్యగారు మందు అడుగుతున్నారు, ఇవ్వరా మందు. ఎవర్రా మీ అయ్యా? నీ అయ్యా వీరస్వామి, వెంకటస్వామి, ఆంజనేయ స్వామి, రామస్వామి, నరసింహస్వామి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణా జిల్లా. బస్తీ మీద సవాల్, అరెస్ట్ హిమ్. కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంటుంది. ఇప్పుడు నువ్వు మాకు మందు ఇవ్వలేదనుకో, నీ గుమ్మడికాయలోకి బుల్లెట్లు దిగిపోతాయి అంతే. నేను ఈ బార్ ని రూల్స్ ప్రకారం లైసెన్స్ తీసుకుని నడిపిస్తున్నాను. మీరెందుకు గొడవ చేస్తున్నారా? ఈ టోపీ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడా? ఈ బెంగళూరు సిటీలో ఈ దొరసింహైనా ఉండాలి, లేదా ఈ హెడ్ 7 కొండలైనా ఉండాలి. కమిషనర్ గారు మీరే డిసైడ్ చేయండి. ఓకే, ఆపరేషన్ స్టార్ట్స్.
కుస్తీ ఎస్ సార్. నువ్వు గనక వాడిని కరెక్ట్ గా కాలిస్తే రేపటి నుండి బెంగళూరు సిటీకి కమిషనర్ వి నువ్వే. ఏయ్, ఎక్కువ షేక్ చేయకు, గుండె పేలిపోద్ది. వారిలో సంపాదన అంతా ఈ పొట్టలోనే కనిపిస్తుంది. అయ్యా కమిషనర్ గారు, హెల్ప్ మీ అండ్ జాయిన్ మీ టు షూట్ హిమ్. నన్ను మీరు కాల్చారంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా మీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టను. ఈ పెద్ద కొమరం పులి సవాల్ చేస్తున్నాడు. కొట్టేవాడు వాడు, చెప్పండి రా. కొట్టించుకునేవాడు వీడు. అంతా శివమయం. ఎప్పుడు స్మూత్ గా బ్రేక్ అయ్యవా నువ్వు? ఏయ్, ఆపండి, ఇక కొట్టడం ఆపండి. సార్ వీళ్ళు సామాన్యులు కాదు సార్. గుర్తు సార్, భయంకరమైన టెర్రరిస్ట్ లాగా ఉన్నారు సార్. ఎంత కొట్టినా నోరు మీద పట్టలేదు. అదంతా నాకు తెలుసయ్యా. శివాజీ నగర్ లో దొడ్డు ప్రాబ్లం న్యూస్ వచ్చింది, అక్కడికి వెళ్ళండి. హే హోగ్రి సార్ చెప్పండి. మీరంతా అల్ ఖైదానా, లష్కరా, తాలిబన్నా? ఈ సిటీలో ఎక్కడ బాంబు పెట్టాలని వచ్చారు? సార్ సార్, మీరు అనుకుంటున్నట్టు మేం దేశద్రోహులం కాదు సార్. డమ్మీ పీస్ అంటున్నారా? అవును సార్, మీరు పట్టుకున్న దగ్గర నుంచి వీడు ఆపకుండా పోస్తూనే మరి వాడి ఉన్నాడు సార్. పక్కనే ఎందుకు నుంచున్నారా? దూరంగా జరుగు. కానీ ఆగటం లేదు సార్, ట్యాంక్ ఓపెన్ అయిపోయింది. ఆగడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి సార్. ఆ, మా మావయ్య డాక్టర్ ఫోన్ చేసి అడుగుతానులే. సరే సార్. ఏంటి ఎగతాళిగా ఉందా? ఎవరిక్కడ? బలరాం నాయుడు. పుట్టింది గుంటూరు, పెరిగింది బెంగళూరు, కానీ వెరీ క్లెవరు. ఈ రోజు మీరు వావర్. వై? నిన్న ఒక్క రాత్రి మీ మీద 16 కేసులు వచ్చాయి. చచ్చాను రా బాబు. వీటి నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు నాతో నిజం మాత్రమే చెప్పాలి. చెప్తారా? తప్పకుండా చెప్తాం సార్. చెప్పు చెప్పు. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. మొదటి తప్పు. మా ముగ్గురికి పెళ్లి అయిపోయింది సార్. రెండో తప్పు. మేము బ్యాచులర్ గా బతకాలని ఆశపడి పెళ్ళాల్ని వదిలేసాం సార్. మూడో తప్పు. వచ్చి రాగానే మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు సార్. ఇక్కడే కేసు మొదలైంది. ఆ పార్టీ తర్వాత ఏం జరిగిందో మాకు అస్సలు తెలియదు సార్. అక్కడే మీరు 7 కేసుల్లో బుక్ అయ్యారు. అయ్యో, దిగులు పడకండి, మీ ముగ్గురు తప్పించుకోవడమే కుదరదు. సార్, మా గురించి దిగులు లేదు సార్. ఈ రోజు సాయంత్రం మా గురుగారి పెళ్లి సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. మీరే సార్ మాకు హెల్ప్ చేయాలి. తెలుసు, అన్నీ తెలుసు. నీకు నీ భార్యతో సమస్య, అందుకని ఇంట్లోంచి పారిపోయి చెడిపోయావు. నీకు మీ అత్తగారితో సమస్య, అందుకని నువ్వు పారిపోయావు. నీకు నీ వైఫ్ నచ్చలేదు, అందుకని పారిపోయి బ్యాచిలర్ అయ్యావు. సార్, ఇవన్నీ మీకెలా? అదే చెప్పానుగా, క్లెవరు, ఇన్ఫర్మేషన్ గ్యాదరు. ఒరే, పారిపోయి బ్యాచిలర్స్ అయిపోతే సరిపోతుందా? ఇదిగో ఇతను కూడా బ్యాచిలరే, కానీ ఇతని వల్ల ఇంటికి సమస్య కాదు, ఆశ్రమానికే సమస్య. టటాకి శిషే, మషాకి శిషే, అంతా బ్రహ్మమయం. షో, ఇలా ఇంట్లోంచి పారిపోయి ప్రతి ఒక్కడు బ్యాచిలర్ అయితే దేశంలో 90% బ్యాచిలర్స్ గానే ఉండిపోతారు. రేయ్, వైఫ్ ని లవ్ చేయండిరా, అప్పుడే లైఫ్ ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? ఇదే టైం దొరికితే చాలు పోసాల్లా అడ్వైజర్ ఇవ్వడం మొదలు పెడతాను. మీకు టైం లేదు, తొందరగా బయలుదేరండి. సార్, చూడ్డానికి మీరు గబ్బర్ సింగ్ లా ఉన్నారని భయపడిపోయాను సార్, కానీ మీరు చంద్రమోహన్ లాంటి వారు సార్. అవును. చాలా థ్యాంక్స్ ఆ, సార్. తర్వాత నన్ను కట్టేసి వెళ్ళిపోండిరా, అప్పుడే చూసిన వాళ్ళు నమ్ముతారు. సార్, ఏంటి సార్ ఇది? నేను చెప్పాను కదా, క్లెవరు. మీరు వెళ్ళేటప్పుడు ఆ బెకార్ను కూడా తీసుకుపోండి. ఓకే సార్. ఆ? వెళ్ళవయ్యా. వాళ్ళ ఆవిడ వెతుక్కుంటూ ఉంటుంది, తొందరగా తీసుకుపోండి. రండ్రా, రండ్రా. రా స్వామి. ఏయ్, నన్ను కట్టేసి వెళ్ళండి రా. అరే, మనతో పాటు ఈ స్వామి కూడా వస్తున్నాడు రా. స్వామి స్వామి స్వామి, నన్ను ఎల్లదాళ్ళు దింపేయండి స్వామి. ఊరుకో బాబు, మాకే బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మధ్యలో నువ్వు ఓడివి. రండ్రా, రండ్రా. బతికిపోయినరా బాబు, దేవుడి దేవాలు బతికాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ గురువు గారు చేసిన పని వల్ల ఎలా అయిపోయిందో చూసావా? రంగా, పవన్, మనం ప్రాణాలతో ఇంటికి చేరుతామని నాకు నమ్మకం లేదు. శుక్రవారం పూట అవసరంగా మాట్లాడకురా.